హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆది వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఇది వచ్చేసి మా చిన్నాడపచ్చ వాళ్ళ ఇంటికి బోనాల కోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా బైక్ పైన వెళ్ళడం చాలా ఇబ్బంది కదా, అంత లాంగ్ జర్నీ అనేసి కరీంనగర్ దగ్గర గంగిపల్లి అనమాట మా చిన్నాడపచ్చ వాళ్ళది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి షార్ట్కట్లో అంటే సుల్తానాబాద్ నుంచి షార్ట్కట్లో వెళ్ళొచ్చు అనమాట. అందుకనేసి మా ఆయన అయితే ఏం చేశారంటే ఇక్కడ మాకైతే బస్ ఎక్కించారనమాట. పిల్లలు ఇద్దరము ఆయన నేను ముగ్గురం కలిసి ఫస్ట్ అయితే సుల్తానాబాద్ వరకు బస్సులో వెళ్ళాము. ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో, అదే మా పిల్లలు అయితే ఆ బస్సులో ఉన్న కాసేపు అయినా తెగ అల్లరు అసలు అనమాట. ఎంత అల్లరు అసలు, ఎంత సంధాయించినా అసలు ఇద్దరు కొట్టుకోవడము, ఇద్దరు నాకు విండో సీట్ కావాలంటే నాకు విండో సీట్ కావాలనేసి ఇద్దరు తనుకోవడం ఎలాగలా సర్ది చెప్పేసి కాసేపు అయితే పడుకోబెట్టేసాను అనమాట. ఇంకా సుల్తానాబాద్కి వచ్చిన తర్వాత మా ఆయన అయితే అక్కడ మళ్ళీ రిసీవ్ చేసుకొని అందరం కలిసి బైక్ పైన అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఇంకా వట్టి చేతులతో వెళ్తే బాగుండదు కదా అనేసి మేమైతే స్వీట్ షాప్కి వెళ్ళేసి ఇంకా కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము. మేము అసలు స్వీట్స్ తీసుకెళ్ళడానికి అనేసి మేము వెళ్తే మా పిల్లలు చూసిన ప్రతీదీ కావాలనేసి, ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుసు, సరే అనేసి ఇంకా వాళ్ళకి నచ్చినవి కూడా కొన్ని తీసేసుకొని అక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మా ఆడపడుచు బోనం అయితే ఏమంటారు బోనం వండారు. ఇంకా బోనానికి అయితే బొట్లు పెడుతున్నారనమాట. ఇంకా వెళ్ళేసి నేనైతే మా ఆడపడుచు పక్కన కూర్చున్నాను కాసేపు. తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం వాళ్ళు వస్తారు కదా అని రప్పు చెప్పులతో వచ్చేసి మనకైతే ఇంకా బొట్టు పెట్టి బోనం మనకి ఎత్తుతారనమాట. ఇంకా అప్పుడు అందరూ బయటకు వచ్చేస్తారు బోనం ఎత్తుకొని. ఇంకా వచ్చిన తర్వాత ఆ రోజు అయితే నేను ఒక 70% బోనం నేనే ఎత్తుకున్నానండి. ఎందుకంటే ఆ రోజు మా ఆడపడుచుకి కొంచెం హెల్త్ బాగాలేకుండే అనమాట. ఇంకా వాళ్ళ అత్తయ్య ఇంకా తను కూడా కొంచెం ఏజ్డ్ కదా, ఇంకా పాపం తనకి కూడా కాళ్ళ నొప్పులు అనేసరికి ఇంకా నేనైతే బోనం ఎత్తుకున్నాను. ఇంకా అసలు ఫస్ట్ భయపడ్డాను చాలా, ఎందుకంటే మనకు పెద్దగా అలవాటు లేదు కదా, అలా చేతులు చాలాసేపు పైకి ఉంచడము, బోనం ఎత్తుకోవడము. ప్రతి గల్లీ నుంచి రావాలి కదండి, అన్ని బోనాలు వచ్చే వరకు ఒక దగ్గర ఆపుతారు. అట్లా ఇంకా చాలా టైం పడుతుంది. ఎన్ని గంటలకి అంటే మేము 6 కల్లా బోనం బయటికి తీస్తే ఇంటి నుంచి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళేసరికి 12-12:30 అలా అయిందనమాట. అంతసేపు బోనం ఎత్తుకొని నిలబడడం అంటే అంత ఆషామాషి కాదండి. నిజంగా లేడీస్ నిజంగా గ్రేట్ అండి అసలు మహిళలు. ఇంకా నేనైతే అనుకున్నాను, ఫస్ట్ భయపడ్డాను, కానీ అమ్మవారి దయ వల్ల అసలు నేను అలా ఎలా ఎత్తుకున్నాను నాకు ఇప్పటికి అర్థం కావట్లేదని. సో మొత్తానికి అయితే చాలా సక్సెస్ఫుల్గా నేనైతే అమ్మవారికి బోనం అయితే సమర్పించేసి ఇంకా అందరం కలిసి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు ఇంకా బైక్ పైన మా ఆయన వచ్చారు మళ్ళీ తీసుకెళ్ళడానికి అందరినీ. బైక్ మీద అయితే ఇంటికి వెళ్ళాము. ఇంకా పిల్లల మాట అంటే మా స్వీటీ వచ్చేసింది కదా, ఇంకా మా స్వీటీ వచ్చిందంటే నాకు అసలు బెంగే లేదనమాట. హ్యాపీగా తనైతే చూసుకుంటుంది పిల్లల్ని. ఇంకా తనే పాపం అన్నం తినిపించేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టిందంట. మధ్యలో కాసేపు ఆరాధ్య అయితే ఏడ్చిందట, ఎందుకంటే మమ్మీ లేకుండా, మమ్మీ కుట్టి కదా, ఆరాధ్య అస్సలు ఉండదన్నమాట. ఆద్య ఏంటి అంటే వాళ్ళ పప్పకి బాగా ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళ పప్ప ఉంటే తనకి మమ్మీ అవసరం లేదు పెద్దగా. కానీ ఆర్యకి అలా కాదనమాట. చిన్నప్పటి నుంచి ఎక్కువగా నాతో ఉండడము, అంటే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, అట్లా దానివల్ల ఏంటో తెలియదు కానీ ఒకరేమో మమ్మీ కుట్టి ఒకరేమో పప్ప కుట్టి అనమాట. అట్లా ఇంకా కాసేపు ఏడిస్తే స్వీటీ అయితే ఊక్కోబెట్టి పడుకోబెట్టిందంట. ఇంకా తనైతే పనుకుంది. మేము వచ్చిన తర్వాత ఇంకా 12:30 ఇంకా 1 అయిందనమాట. ఇంకా 1కి వచ్చేసి ఆకలి వేసింది అప్పటికే చాలా. ఇంకా కొంచెం అన్నం అయితే తినేసి పడుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా. ఇంకా మా ఆయన అయితే వంటలు చేయడం అయితే చేశారు. మా ఆయన మా ఆడపడుచు భర్త అనమాట. ఇంకా ఇద్దరు కలిసేసి చక్కగా వంటలు అయితే చేసేసారు. తర్వాత అందరం కలిసి కూర్చుండి ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. మటన్ ఇంకా అందరం ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా బావ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కూర్చొని మేమైతే తినేసామన్నమాట. లంచ్ని చక్కగా ఎంజాయ్ చేసి. అండ్ తెల్లకల్లు మీకు చాలామందికి పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెల్లకల్లు కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఊళ్ళో ఏ దావత్ అయినా మనకు విలేజెస్లో ఏ చిన్న పండగ అయినా సరే ఖచ్చితంగా తెల్లకల్లు ఉండాల్సిందే అనమాట. అట్లా ఇంకా తీసుకొస్తే నేనైతే ఎక్కువగా తాగనండి, జస్ట్ అది స్వీట్గా ఉంటే ఒక్క గ్లాస్ మాత్రం ఖచ్చితంగా తాగుతాను అనమాట. ఎందుకంటే
ఏమంటారు, యూరిన్‌ని చక్కగా ఫిల్టర్ చేస్తుందంట. మా డ్యాడీ అందుకని అంటే కిడ్నీస్ కూడా మంచిగా క్లీన్ అవుతాయంట అని. అందుకని మా డ్యాడీ అయితే తప్పకుండా తాగమంటారు. నేను తాగను అన్నా సరే కనీసం ఒక్క గ్లాస్ అయినా తాగాలి బిడ్డ అనేసి అని అంటారు. అందుకనేసి ఇంకా తాగాననమాట. ఒక గ్లాస్ అయితే నేనైతే తాగాను. తర్వాత కొంచెం రైస్ తినేసాను. తర్వాత ఇంకా నెక్స్ట్ ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ బోనం తీసుకురావడానికి వెళ్తాం కదా టెంపుల్. ఆ రోజు జాతర అదే అక్కడ టెంపుల్ దగ్గర ఏంటంటే జాతర జరుగుతుందనమాట. సో చూస్తున్నారు కదా, చాలా ఉంటాయన్నమాట పిల్లలకి. ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ముందుగా అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోనే బొమ్మలు, ఇంకా అక్కడే స్వీట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. తినుబండారాలు, ఇంకా వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకోకుండా ఉన్నారు కదా. ఇంకా అట్లా మేమైతే కొంచెం సేపు అట్లా జాతర అంతా తిరిగేసి తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళామన్నమాట. మా పిల్లలైతే పాపం పెద్దగా ఏం అల్లరి చేయలేదండి. పిల్లలైతే ఇది కావాలి అది కావాలి అనేసి ఏం పెద్దగా అల్లరి చేయలేదు. చిన్నగా ఒక స్పెట్స్ తీసుకున్నట్టున్నారు, ఇంకా కళ్ళజోడు అది అడిగారు. ఇంకా మా ఆయన అయితే తీసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా, బోనాలు అయితే ఇవి ముందు రోజు రాత్రి అక్కడ పెట్టేస్తాం కదా, మరుసటి రోజు వచ్చేసి మళ్ళీ అందరూ అక్కడ పట్నం వేస్తారనమాట, పెద్ద పట్నం. మీరు వీడియోలో చూడొచ్చు. ఇంకా పట్నం అయిన తర్వాత మనం ప్రతి బోనంలో నుంచి కొంచెం కొంచెం తీసి అమ్మవారికి నైవేద్యంగానైతే అక్కడ ఉన్న వాళ్ళే పెడతారనమాట, మనం పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా గావు పడతారు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. కత్తిని కానీ చాకుని కానీ ఏది యూజ్ చేయరనమాట. మేకని అలా డైరెక్ట్గా అమ్మవారి చుట్టూ 5 చుట్లు తిరిగిన తర్వాత అట్లా మేకని ఎత్తుకొని తర్వాత తను ఒకతను ఉంటాడనమాట, తను గావు పడతాడనమాట. అంటే నోటితో మేకని గావు పట్టి అట్లా చేస్తారనమాట. ఇంకా అట్లా చేసిన దాన్ని ఏంటి అంటే బోనం ఎంతమందికి అయితే ఉంటుందో, ఎంతమంది అక్కడ ఉంటారో వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఏమంటారు కర్రీ అయితే అంటే ఆ మేక దాన్ని మాంసంని అయితే పంపించడం జరుగుతుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ యూత్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే డీజే పెట్టుకొని అసలు ఎంత ఎంజాయ్ చేశారో నాకైతే భలే అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే గావు పట్టేది. మా ఆయన దాంట్లో క్లియర్గా ఉందన్నమాట వీడియో, కానీ నేను అంత దగ్గర నుంచి తీయడం అయినా చూడడం కూడా నాకైతే చాలా భయం అండి. నేనైతే చూడలేదు, జస్ట్ అట్లా బయట నుంచి దూరం నుంచి డిస్టెన్స్లోనే కొంచెం అయితే అట్లా వీడియో తీసుకొని పెట్టుకున్నాను. మా ఆయన దాంట్లో అయితే దగ్గర నుంచి క్లియర్గా తీశారు. నాతో చెప్పారనమాట, వీడియో నువ్వు ఇది నీ దాంట్లో యాడ్ చేసుకొని ఇది పోస్ట్ చేసుకో అని. కానీ నేనైతే చేయలేదనమాట, నాకు భయం వేసింది. ఇంకా తర్వాత వాళ్ళైతే ఇంకా డ్యాన్స్ చేస్తుంటే అది కాస్త వీడియో తీసుకున్నాను. భలే ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా మనకి మ్యూజిక్ అంటే ఇందులో లాంగ్ వీడియోస్లో పెద్దగా పెట్టకూడదు కదండి, అందుకనే నేనైతే మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ. ఇంకా మొత్తం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే అప్పటికి చాలా రష్ ఉండే అనమాట. ఇంకా గుళ్ళో అమ్మవారి దగ్గరికి బోనం తీసుకోవడానికి వస్తారు కదా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్, ఊరంతా ఎంత సందడిగా ఉంటుందో అండి, చాలా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంటికి చుట్టాలు వస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అట్లా చాలామంది రష్ ఉండేసరికి కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాంలే అనేసి మేమైతే అక్కడే పక్కకే ఉన్నామన్నమాట. ఇట్లా ఇంకా వీళ్ళు చేస్తున్న డ్యాన్స్లు అవి ఇవి చూసుకుంటూ కొన్ని వీడియోస్ తీసుకుంటూ మేమైతే పక్కకు ఉన్నాము. కొంచెం రద్దీ తగ్గిన తర్వాత ఇంకా మా హస్బెండ్, నేను, పిల్లలు అందరం కలిసి లోపలికైతే వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, మా పిల్లలు ఆ రోజు మధ్యాహ్నం అయితే పడుకోలేదన్నమాట. ఇంకా అప్పటికే మా అమ్మ నిద్ర వస్తుంది అని. టైం కూడా పెద్దగా కాలేదండి, 7:30 అట్లా అవుతుంది. అయినా సరే పిల్లలకి చాలా నిద్ర వస్తుంది అనేసి ఇంకా చేస్తుంటే మేమే ఇంకాసేపు ఎత్తాలి అనుకుంటూ నేనైతే కాసేపు అట్లా వాళ్ళని మభ్యపెట్టాను. ఇంకా తర్వాత ఫైనల్గా ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళాము. అమ్మవారికి అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. అసలు అమ్మవారిని చూస్తుంటే అస్సలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది పెద్దమ్మ తల్లిని. ఇంకా తర్వాత అక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్తే నరసింహస్వామి గుడి కూడా అంటే పక్కనే ఉంటాయి అన్నమాట. నరసింహస్వామి విగ్రహాలు, ఆయన పంచపాండవుల విగ్రహాలు అవన్నీ అక్కడే పక్కనే ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పక్కనకు కూడా వెళ్ళేసి అక్కడ పక్కన కూడా దర్శనాలు చేసుకొని అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా. చెప్పాను కదా, ఇంకా అప్పటికే రద్దీ అయితే తగ్గిపోయిందనమాట. చాలామంది ఆల్మోస్ట్ అందరూ ఇంటి బాట పట్టేశారనమాట. మేము ఇంకా ప్రశాంతంగా అలా చేసేసుకొని ఇంటికైతే వచ్చేటప్పుడు ఇంకా ఫుల్, అసలు మీరు వీడియోలో చూడొచ్చని ఎంత రష్గా ఉందో, బైక్స్, కార్లు, అసలు అన్ని వెహికల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండేసరికి అబ్బాబ్బా ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది. నేనైతే ఈ టూర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట.
పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. కానీ తర్వాత అయితే అలసిపోయాము. కానీ అప్పటి వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియోని ప్లీజ్ చూస్తే కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆద్య ఆరాధ్య వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.